హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సర్వీసు ప్రవేశపెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఆటో డ్రైవర్లు కొంచెం నష్టపోయినప్పటికీ ఈఎంఐ కట్టుకోవటానికి కుటుంబ అవసరాలకి ఎలాంటి లోటు లేదు. వాళ్ళ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రోజువారీ ఖర్చులు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. ఎందుకంటే సంపాదన అంతంత మాత్రం కాబట్టి ఆ రోజువారీ ఖర్చులు వాళ్ళ సంపాదన తీసేస్తే కుటుంబం ఆదాయం లోటు పడుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, మా ఖర్చుల కింద ఆటో డ్రైవర్లకి నెలకి 10,000 కనుక మీరు ఆర్థిక సహాయం చేస్తే మా ఆదాయంలో నుంచి మేము ఖర్చు పెట్టకుండా మేము సంతోషకరంగా ఉంటామని కోరుకుంటున్నాం. మా ఖర్చు నెలకు వచ్చేసి 10,000 అవుతుంది. మద్యం చూస్తే 200 రూపాయల క్వార్టరు. చికెన్ పకోడీ రేటు పెరిగిపోయింది. కైనీ కానీ పాన్ మసాలా కానీ ఇవన్నీ చూస్తే టోటల్గా ఒక ఆటో డ్రైవర్ ఖర్చు నెలకు 10,000 అవుతుంది. మేము బండి రిపేరుకో ఇన్సూరెన్స్కో మేము అడగట్లేదండి. మా రోజువారీ ఖర్చులకి కింద నెలకు 10,000 రూపాయలు మేము అడుగుతున్నాము. మా అందు దయ ఉంచి మీరు కనుక నెలకి 10,000 రూపాయలు కనుక ఆటో డ్రైవర్లకి ఇచ్చినట్లయితే మేము ఎంతో సంతోషకరంగా మా కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించాలన్న విషయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.